ఇవాళ మనం ఇక్కడ కేవలం కత్తి పద్మారావు గారు ఒక దళితుడైనందువల్ల, లేదు కత్తి పద్మారావు గారు ఒక అంబేద్కర్ వాది అయినందువల్ల, లేదు కత్తి పద్మారావు గారు ఇప్పుడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ దాడి జరగడం లేదు. చాలామంది మిత్రులు నిజంగా కూడా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి మీలో చాలామంది చాలా విశ్లేషణలు చేసినారు. నాకు బాగా నచ్చినటువంటి అంశం. నేను ఒక గంట లేటుగా వచ్చాను, నిజానికి ముందే రావాల్సిన ఉంటే ఇంకెక్కువ విషయాలు తెలిసే. కత్తి పద్మారావు గారు ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతినిధిగా నిలబడి గొంతు విప్పుతున్నందువల్ల ఆ సంస్కృతిని ఎదగనీయకుండా ఉండేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం దీన్ని చూడాలి. వీళ్ళు వ్యక్తులు కొన్ని పేర్లు చెప్పినారు, ఆ పేర్లు మాత్రమే కాదు, ఇదొక సంస్కృతి. ఇటువంటి మూక సంస్కృతి అనేటువంటిది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది. ఈ దేశాన్ని తమ వైపు తమ పద్ధతిలో నడిపించుకునేటువంటి రీతిలో ఈ దేశంలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని బుల్డోజ్ చేసేటువంటి క్రమంలోనే ఈ దాడులను మనం పరిగణించాల్సినటువంటి ఉంటుంది. ఇది ఒక ఐసోలేటెడ్గా జరిగినటువంటి అంశంగా అనుకోవడానికి వీళ్ళే. ఎందుకంటే 85లో నేను కత్తి పద్మారావు గారిని కలిశాను. తర్వాత మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు 87లో, మరి దాదాపుగా ఒక 35 సంవత్సరాల కింద మేము వారిని ఇక్కడికి పిలిచినాం హైదరాబాద్కి. హైదరాబాద్లో మాట్లాడినప్పుడు బహుశా అప్పటికి ఆయనకి 35-40 సంవత్సరాలు ఉండొచ్చు కత్తి పద్మారావు గారికి. అప్పుడు ఏ అంశం ఎంత ధాటిగా ఎంత ఇదే గంభీరంగా అయితే మాట్లాడినాడో, అంటే అప్పుడే అంత గంభీరంగా అంత ధాటిగా మాట్లాడినాడు. అప్పుడు ఎవరు ఏం చేయలేకపోయినారు. ఎందుకంటే ఆయన ఒక దళిత ఉద్యమ యోధుడుగా, ఒక ప్రత్యామ్నాయ సామాజిక వేదిక యోధుడుగా, ఒక దళిత మహాసభ నాయకుడిగా, ఇవన్నిటికంటే ఎక్కువ ఒక హేతువాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నటువంటి తాత్వికుడుగా ప్రజలందరూ ఆదరించినారు. మాకు బాగా గుర్తుంది, ఠాగూర్ ఆడిటోరియంలో కొన్ని వేల మంది విద్యార్థుల మధ్యలో ఆయన బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం చేసినాడు. అప్పుడు క్రాంతి సంగ్రామ పరిషత్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది. అది బహుజన సమాజ్ పార్టీ కంటే ముందుగా, అంటే ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో, ఈ హైదరాబాద్లో, మా క్యాంపస్లో, తెలంగాణలో అంతకంటే ముందుగా శంకర్ అనేటువంటి యువకుడు, ఇంకొంతమంది బీసీ యువకులు, అదేవిధంగా కొంతమంది ఎస్సీ యువకులు కలిసి ఈ క్రాంతి సంగ్రామ పరిషత్ని 86-87 సంవత్సరాలలో ఇక్కడ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమము నుంచి పుట్టినటువంటిది. ఆయన పద్మారావు గారిని ఇక్కడ తీసుకొచ్చినారు. ఆయన తర్వాత ఏబీవీపీ మూకలు ఆయనను కూడా దాడి చేసి, ఇవాళ ఎట్లాగైతే జర్నలిస్టుల మీద, మిగతా వాళ్ళ మీద ఎట్లాంటి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయో అంతకంటే భయంకరంగా ఆర్ట్స్ కాలేజీలో కొట్టినారు. అదే అటువంటి పరిస్థితి అప్పుడు ఉండేటిది. ఎందుకనంటే అప్పుడు రాజకీయ సంఘర్షణ అనేటువంటిది రెండు శక్తుల మధ్యలో బలంగా ఉండేటువంటి. అప్పుడు అటువంటి వాతావరణంలో కూడా కత్తి పద్మారావు గారు క్యాంపస్లో నడుచుకుంటూ వచ్చి ఒక 2 గంటల పాటు అనర్గళంగా మాట్లాడి కొన్ని వేల మంది హృదయాలను గెలుచుకొని పోయినా కూడా అందరూ చప్పట్లు కొట్టి ఆయనని చివరిదాకా సాగనంపినారు. కానీ ఎవరు ఒక పల్లెత్తు మాట అనేటువంటి సాహసం కూడా చేయలేదు. అప్పుడే కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రాంతంలో అత్యంత ఆధిపత్య వర్గాలైనటువంటి కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఏవైతే మనకి అనేక కుల దాడులు చేసినాయో, భౌతిక దాడులు చేసినాయో, మన వాళ్ళని చంపేసినాయో, అప్పుడు కూడా పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. ఆయన గొంతు ద్వారా, ఆయన రచనల ద్వారా, ఆయన పోరాటాల ద్వారా, ప్రత్యక్ష కార్యాచరణల ద్వారా అదే ఆంధ్రాలో అనేక సందర్భాలలో అనేక ఉపన్యాసాలు ఇచ్చినాడు. అయినా ఆయనకి ఎప్పుడు కూడా ఎటువంటి హాని జరగలేదు. జరిగేటువంటి ప్రమాదం, భయం ఎప్పుడు కూడా దళిత సామాజిక వర్గాల్లో, మన వాళ్ళలో ఎప్పుడు కూడా అటువంటి భయం కలగలేదు. కానీ మొన్నటి సంఘటనలు చూసిన తర్వాత, మొన్నటి సంఘటనల పర్యవసానాలు, పరిణామాలు చూసిన తర్వాత నేను నిజానికి ఎవరెవరు ఏమేమి మాట్లాడారో కొంత చూస్తుంటే ఎంత దుర్మార్గంగా, ఇందాక సోదరుడు అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఒక మీడియా అంటే, ఒక అభిప్రాయం అంటే ధైర్యంగా ఆయన చెప్తుంటాడు. మిగతా ఛానళ్ళు ఎవరైనా సరే ఒక వాదన వినిపించడానికి ఒక వేదికలాగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు. నేను వాళ్ళ ఒక వీడియో విన్నాను, ఒక డిస్కషన్ విన్నాను. కత్తి పద్మారావు గారి గురించి వాళ్ళ ముఖాలు ఉండవు, ఎక్కడ కూడా వాళ్ళు అక్కడ సభ్యులు ఎవరు ఉండరు. అదొక జూమ్ లాగా వాయిస్ మాత్రమే ఉంటుంది. ఆ వాయిస్లో కూడా పేరు కిరణ్ అంటారు, ఇంకోరి పేరు ఇంకోటి అంటాడు, వాళ్ళు ఎవరో పరిచయం ఉండదు. వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడుతున్నారంటే అసలు మిగతా అంటే ఎవరైతే ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళకైతే అసలు ఒళ్ళు మండి ఇప్పుడే పోయి, ఇప్పుడు మా సోదరుడు ఉన్నాడు, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో పోయి కొట్టొద్దామనే అంత ఒళ్ళు మండేటువంటి రీతిలో పచ్చి బూతులు మాట్లాడేటువంటి వీడియోలు
పద్మరావు గారి మీద పెడుతున్నారు. నిజానికి బాడీ షేమింగ్ కాదు, దానిలో కల్చరల్ వాడు ఇంకా ఏం చెప్తున్నాడు, కులం గురించి మాట్లాడకండి, బూతులు తిట్టకండి, కానీ హేళన చేయండి అని అంటున్నాడు. హేళన చేసినందుకే కదా నువ్వు బైరి నరేష్ని కొట్టింది. బైరి నరేష్ని కొట్టలేదు. ఇప్పుడు 100 కేసులు ఉన్నాయి బైరి నరేష్ మీద, 100 పోలీస్ స్టేషన్లు తిరగాల్సినటువంటి పరిస్థితి బైరి నరేష్కున్నది. అంటే అటువంటి ఒక బోగస్ కేసులు వాడు పెడుతున్నప్పుడు మనం ఎందుకు పెట్టలేము, మనం ఎందుకు వాళ్ళని అట్లాంటి మాట్లాడుతున్నటువంటి ఛానళ్ళని కానీ అట్లాంటి మాటలు చెప్తున్నటువంటి వాళ్ళను మనం ఎందుకు తీసుకురాలేము అనేటువంటిది మొదటిది. మిత్రులారా, మీకు ఉన్న అందరి రాజకీయ అభిప్రాయాలు, ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ కనబడ్డ ప్రతి వేదికను మన రాజకీయాల ప్రచారం కోసం వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి ఒక రాజకీయ సిద్ధాంతమే పరిష్కారం అయి ఉంటే ఈ దేశంలో ఆ రాజకీయ సిద్ధాంతం కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉన్నది. కొన్ని సందర్భాలలో అన్ని రకాల రాజకీయ సిద్ధాంతాలు అధికారంలో ఉన్నాయి, అయినా సరే అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఈ రాజకీయంగా విడిపోయి ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఎవరికి ఓటేయడం ద్వారా కత్తి పద్మారావు గారు రక్షించబడతారని నేను అనుకోవడం లేదు. ఓటును అడ్డుకోవడం ద్వారా కత్తి పద్మారావు గారు రక్షించబడతారనేటువంటి విషయాన్ని చెప్పండి. మేము ఫలానా పార్టీలకు ఓటేయము, మేము మిమ్మల్ని బహిష్కరిస్తాము, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రేపు రాబోయే ఎన్నికలలో, అది తెలంగాణలో అయినా ఇంకో లేకపోతే ఆంధ్రలో అయినా సరే, మీకు మాతో గొంతు కలపని వాడికి మేము ఓటేయము అనేటువంటి చెప్పాలి తప్ప ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీ చుట్టూ తిరగాలి, ఇవన్నీ 70 సంవత్సరాలు అయిందండి. భారత రాజ్యాంగం వచ్చి, పార్టీలు వచ్చి, రకరకాల పార్టీలు వచ్చి, ఒక పార్టీ ఒకప్పుడు నియంతృత్వంలాగా కనబడుతుంది, ఇంకొకప్పుడు ఏమో చాలా గొప్పగా కనబడుతుంది. ఒక పార్టీ వల్లనే మనకు విముక్తి కలుగుతుందని అంటారు. అంటే పార్లమెంటు ద్వారానే విముక్తి కలుగుతుంది అనేటువంటి ఆశ, భ్రమ ఇవాళ కత్తి పద్మారావు గారికి కూడా ఉందని నేను అనుకోవడం లేదు. అదొక మార్గం అనుకోవచ్చు, దానికి మనం మద్దతు ఇవ్వచ్చు, అటువంటి రాజకీయ శక్తుల్ని అభినందించవచ్చు, వాటికి మద్దతు ఇవ్వచ్చు. కానీ అది ఒక్కటే పరిష్కారం అనుకుంటే ఇవాళ వచ్చిన ఈ సమస్యలన్నిటి కూడా అవి పరిష్కారం కావు అనేటువంటిది నేను రెండవ అంశాన్ని మీ ముందుకు తీసుకురాస్తున్నాను. మూడవది దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి సమస్య. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఒక చిన్న మెసేజ్లతోటి ఒక 100 మంది 200 మంది కత్తి పద్మారావు గారికి హైదరాబాద్లో, ఇంకా సరిగ్గా ఉంటే 2000 మంది కూడా కత్తి పద్మారావు గారికి సంఘీభావం పలికేటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. కానీ సమస్య ఏమిటి అని అంటే ఎజెండాలు భిన్నంగా ఉంటాయి. దళిత ఉద్యమం కనుక స్వీయ ఎజెండాను వదిలేసి ఒక ఉమ్మడి ఎజెండాకు కనుక ఒక స్కెచ్ వేసుకోకపోతే, ఒక ఉమ్మడి ఎజెండాతోటి స్కెచ్ వేసుకోకపోతే దళిత ఉద్యమం నిలబడేటువంటి అవకాశం లేదు. పోయింది. మాలా మాదిగ పంచాయతీ అనేది లేదు. నిజానికి మాదిగలో ఉన్నటువంటి వాళ్ళు కత్తి పద్మారావుని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కత్తి పద్మారావుని విమర్శించే వాళ్ళు కూడా ఉండొచ్చు. విమర్శ లేదా సపోర్టు వేరు. ఇటువంటి సందర్భంలో ఐకమత్యంగా మన బలం ఏమిటో చెప్పగలిగేటువంటి పని చేయడం వేరు. ఇవాళ కత్తి పద్మారావు ఎందుకు ఆ స్థితికి నెట్టివేయబడ్డాడు? ఎందుకంటే ఆయన బలహీనుడు కాదు, బైరి నరేష్ లాగా ఒక యువకుడు, చిన్నపిల్లవాడు కాదు. కత్తి పద్మారావు వెంబడి 70 ఏళ్ళ చరిత్ర ఉంది, 60 ఏళ్ళ ఉద్యమం ఉంది, 50 ఏళ్ళ మేధో సంపత్తి ఉంది, 40 ఏళ్ళ దిశానిర్దేశం చేసినటువంటి దార్శనికత ఉంది. అయినా సరే ఆయనను భయపెట్టాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? దీన్ని మనం ధైర్యంగా ఆయా పార్టీలనండి, వాటి మూల శక్తులనండి, అటువంటి వ్యక్తులనండి, అటువంటి భావజాలం అనండి, ఆ భావజాలాన్ని మనం క్వశ్చన్ చేయకపోతే, అటువంటి బెదిరింపులను మనం ఎదుర్కోకపోతే, అడ్డగించకపోతే, నిలువరించకపోతే మనందరం కూడా భయపడుకుంటూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందాక మా మిత్రుడు చెప్పినాడు, ఎట్లా చేసుకుంటూ వచ్చినారు గౌరీ లంకేష్ నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇది ఏ రకంగా చేసుకుంటూ వస్తున్నారు. గత 10 సంవత్సరాలలో వాళ్ళు కొన్ని జోన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కొన్ని జోన్స్ అనేటువంటి ముందుగా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ భావజాలాన్ని, ఇది అన్ని సిద్ధాంతాలలో ఉన్నటువంటిదే, ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఆ భావజాలానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి శక్తులను అంతమొందించడం అనేటువంటిది చేయాలి. మీరు కర్ణాటకలో ఉట్టిగానే వాళ్ళ రాజకీయ వ్యవహారాలు నడపలే. కర్ణాటకలో ఏ భావజాలానికైతే గౌరీ లంకేష్ గారు వ్యతిరేకంగా నిలబడ్డారో, కల్బుర్గి గారు దేనికైతే వ్యతిరేకంగా నిలబడ్డారో, లేదా మిగతా వాళ్ళు దేనికైతే వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి వాళ్ళను ముందు అదుపు చేయడం అనేటువంటిది
వాళ్ళు చేసుకునే ఇది ఫాసిజంలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఫాసిజంలో ఎవరైతే ముందు చేయటం నీ గొంతు ఇప్పటివాడు ముందు అవతలివాడు గొంతు నొక్కడం అనేటువంటి పనిని చేస్తుంటాడు. అవతలివాడు గొంతు నొక్కితేనే నీ వాదన, నీ మాట, నీ సంభాషణ లేదా నీ భావ వ్యక్తీకరణ ప్రసారం వినబడుతుందనేటువంటి అభిప్రాయం వాళ్ళకు స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు అది యూపీలో తీసుకోండి, బీహార్లో తీసుకోండి, అక్కడ ఎవరి మీద దాడులు తీసుకొచ్చినారో మీరు గమనించండి. యూపీలో గతంలో ఎన్నడూ లేనంత రీతిలో యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒక 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అధికారంలో ఉంది అని మీరు గమనించాలి. నిజానికి అక్కడ కుల వ్యవస్థ ఇంత దారుణంగా ఉండకూడదు. నిజానికి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి పోవాలి. అయినా సరే యూపీలో జరిగినటువంటి దారుణాలు చూస్తే గతంలో జరిగిన దానికంటే 10% ఎక్కువ దళితుల మీద అత్యాచారాలు జరిగాయి. ముస్లింల మీద గతంలో జరిగిన దానికంటే 40% ఎక్కువ అత్యాచారాలు జరిగాయి. అంటే ఏమర్థమవుతుంది అంటే ఎవరైతే ఈ హిందుత్వ రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా స్వీయ అస్తిత్వాన్ని ప్రకటిస్తున్నారో, ఎవరైతే ప్రత్యామ్నాయ సంస్కృతిలో జీవిస్తున్నారో, సంస్కృతి అంటే మీరు తినే తిండి కూడా అయ్యుండొచ్చు, మాంసం కూడా అయ్యుండొచ్చు, లేదా ఇంకొకటి అయ్యుండొచ్చు, లేదా మీ కట్టు అయ్యుండొచ్చు, మీ బొట్టు అయ్యుండొచ్చు, మీ దేవతలు అయ్యుండొచ్చు, మీ ఆరాధన అయ్యుండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నిటినీ అక్కడ సమూలంగా వాటిని నాశనం చేసుకుంటూ తొక్కుకుంటూ ఇవాళ అక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త భావజాలాన్ని, కొత్త సమాజాన్ని నిర్మించేటువంటి పనిని అక్కడ చేస్తున్నారు. అక్కడే కాదు, ఇందాక చాలామంది మిత్రులు క్షేత్రాలలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, మా కరీంనగర్ జిల్లా కావచ్చు. ఒకప్పుడు అంటే ఒక సమానత్వంతో కూడినటువంటి ఒక విముక్తి చెందినటువంటి ఒక విప్లవోద్యమంతో ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ ఆంజనేయ మాలలు వేసుకొని హనుమాన్ మాల స్కూళ్ళల్లో స్కూల్ డ్రెస్ కంటే యూనిఫామ్ కంటే ఎక్కువ యూనిఫామ్స్ హనుమాన్ యూనిఫామ్స్ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ కంటే ఎక్కువ యూనిఫామ్స్ అయ్యప్ప యూనిఫామ్స్ కనబడతా ఉన్నాయి. అంటే ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు? ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 8వ తరగతిలో ఉన్నటువంటి వాడు ఇంకో 10 సంవత్సరాలకు వాడు ఎటువైపు నడిపిస్తాడు ఈ సమాజాన్ని అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ పరిస్థితి ఒక యూపీలోనే కాదు, బీహార్లోనే కాదు, గుజరాత్లోనే కాదు, మొన్నటికి కర్ణాటకలోనే కాదు, ఇవాళ తెలంగాణలో అయ్యుండొచ్చు, అదేవిధంగా రేపు ఆంధ్రాలో అయ్యుండొచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే వాళ్ళు ఒక రోడ్డు వేసుకోవడానికి ముందు ఒక బుల్డోజర్ను పంపిస్తున్నారు. ఆ బుల్డోజరు ఇట్లా అడ్డున్నటువంటి వాటన్నింటినీ తొలగించుకుంటూ పోతుంటుంది. ఆ తొలగించుకుంటూ పోయిన రహదారి మీద రేపు రామరథాలు రావచ్చు, ఇంకో రథం రావచ్చు, విజయ సంకల్ప రథాలు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. అట్లా ఈ దేశం మొత్తంలో ఒక కార్పెట్ పరిచేటువంటి ఒక పనిని దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దానికి పత్తాసుగా ఉండి ఈ భావజాలాన్ని, సంస్కృతిని ఈ దేశంలో మొత్తం విస్తృతం చేస్తున్నటువంటి సంఘ పరివార్ వీటికి నాయకత్వం వహిస్తున్నాయి. ఆ శక్తులకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే. మొన్న నేను మాట్లాడిన వీడియో, నేను ఇందాక చెప్పినటువంటి ఆడియో, అది వీడియో అనడానికి కూడా వీల్లేదు. వాడు అడ్రస్ లేని, మొఖాలు లేని, మనుషులుగా చిరునామా లేని వ్యక్తులు వాట్సాప్లో వీడియోలు పెట్టి కత్తి పద్మారావు గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చి బెదిరిస్తున్నారు. సరే, వీళ్ళు కత్తి పద్మారావు గారి వరకే ఆగుతున్నారా? ఇది కత్తి పద్మారావు గారి వరకే ఆగితే అది కత్తి పద్మారావు గారికి వారికి ఉన్నటువంటి వైరంగా కత్తి పద్మారావు గారు మాట్లాడినందువల్ల కౌంటర్ ఇస్తున్నారని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కత్తి పద్మారావు గారి, నేను ఆ మొత్తం డిస్కషన్స్ అన్నీ విన్నాను, వాళ్ళ టార్గెట్ కత్తి పద్మారావు గారు కాదు. కత్తి పద్మారావు గారి భుజం మీద తుపాకీ పెట్టి కత్తి పద్మారావుని, దాంతోపాటు ఆయన గత 40 ఏళ్ళుగా బోధిస్తూ వాదిస్తూ వస్తున్నటువంటి ఆ సైద్ధాంతిక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని కూడా కాల్చివేయడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళిక. ఇది చిల్లర మల్లర తుమారా ప్రసాద్, హమారా ప్రసాద్ ఇట్లాంటిది కాదు. ఇది వెరీ ఆర్గనైజ్డ్, చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఒక భావజాల కుట్ర అని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి, ఖండించడం కాదు, పుట్టి సంఘీభావం తెలపడం కాదు. ఇందాక సోదరుడు చెప్పినాడు, అది ఎట్లా ఎదుర్కోవాలి. ఎప్పుడైనా సరే ఒక సంస్కృతి, ఒక ఆధిపత్యం విస్తరిస్తున్నటువంటి క్రమంలో నువ్వు అంతే వేగంగా, అంతే బలంగా ప్రత్యామ్నాయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళకపోతే అది నిలబడదు, అది నిలువరించేటువంటి అవకాశం కూడా
లేదు. అందుకే భారతదేశం అంతటా కూడా ఇవాళ ఎక్కడికక్కడ రాజకీయ భిన్నాభిప్రాయం లేకుండా పోతుంది. మనకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒకే దేశం అంటున్నారు అందరూ. ప్రతి ఒక్కరు పొద్దున్న లేగానే జై భారత్ మాతాకి జై అంటున్నారు. ప్రతి ఒక్కరు ఇవాళ మీరు గమనించండి, రేపు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఈ దేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకునే అటువంటి దిశగా ఈ సాంస్కృతిక ఇంపీరియలిజం అంటాం కదా, అది ఆ హిందూ ఇంపీరియలిజం అనేది, హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేది భారతదేశం అంతటా విస్తరిస్తున్నది. ఆ లక్ష్యానికి నా దృష్టిలో వాళ్ళు 70% చేరువైనారని నేను అనుకుంటున్నాను. ఈ 70% చేరువైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు 20% ఇటువంటి భావజాలంలో ఉన్నప్పుడు మనల్ని కూడా 20% మందిని కలుపుకుంటారు. వాళ్ళతో మనల్ని గౌరవిస్తున్నట్టు చేస్తుంటారు. వాళ్ళు 30% ఉన్నప్పుడు మనతో పాటు ముస్లింలలో ఒక 2% కలుపుకుంటారు. మళ్ళీ మనం 40% ఉన్నప్పుడు బీసీలలో ఉన్నటువంటి 20% కలుపుకుంటారు. ఇవాళ మీరు అనుకోకండి బహుజనవాదం అనేటిది ఓటు బ్యాంకుగా ఇమ్మీడియట్గా మారి నరేంద్ర మోడీ చిత్తుగా ఓడిపోయి బహుజన నీలి జెండా రగరగ ఎగిరిపోతుంది అనేటువంటి భ్రమల్లో ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. పోరాటాలు త్యాగాలు చేసిన వాళ్ళే కాలబర్గ గర్భంలో కలిసిపోయినారు. 2 ఏళ్ళ నుంచి పాపం ఆయన రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు ఆయన తెలియదు. ఆయన రోజు ఒక యాత్ర చేస్తున్నాడు. ఆయన పార్టీల నుంచి రోజు ఒకటి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితులలో జాతీయ స్థాయిలో కూడా నిజానికి ఒక 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 దిశానిర్దేశం చేయగలిగేటువంటి లేదా ఒక నిర్ణయాన్ని తీసుకునేగలిగేటువంటి శక్తులు ఐకమత్యంగా లేకపోవడం అనేటువంటిది ఒక పెద్ద లోపం అవుతుంది. ఇది వాళ్ళకు నష్టమేం లేదు, ఇది బహుజనులకు దళితులకే నష్టం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైనా సరే అవతలి శక్తులు బలంగా లేనప్పుడు ఒకటే శక్తి విస్తృతంగా బలంగా ముందుకు వస్తున్నప్పుడు దానికి ఎదురొటి నిలవాలనంటే బలమైనటువంటి గొంతులు, బలమైనటువంటి ప్రతిపాదనలు, బలమైనటువంటి ప్రతివాదాలు జరగాలి. నేను చూశాను గతిపద్మారావు గారు ఈ దేశంలో ఇన్ని రకాల జాతులు, తెగలు, సంస్కృతులు, భిన్నమైనటువంటి మనుషులు, భిన్నమైనటువంటి ఇది ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ఎక్కడ కూడా రామ జన్మభూమిని లేదా రాముణ్ణి ప్రతిష్ఠించకూడదని అనలేదు. ఆయన అనింది ఏమిటంటే ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక అధికార దీనిలో ఉండి పదవిలో ఉండి ఈ దేశంలో ప్రజలందరికీ సమానమైనటువంటి విలువ గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక ప్రధాని ఒక మతం పట్ల ఎట్లా అటువంటి అనురక్తిని కలిగి ఉంటాడు, ఎట్లా దాని ప్రారంభోత్సవానికి పోతాడని మాత్రమే ఒక సందర్భంలో ఒక వీడియోలో ప్రస్తావించిన. అది ఎవరైనా అడుగుతారు. ఎందుకు అడుగుతారనంటే ఈ దేశంలో భారతదేశంలో లౌకిక రాజ్యాంగం ఉన్నటువంటి ఈ రాజ్యాంగం అమలవుతున్నటువంటి దేశంలో ఏది కూడా మత ప్రాతిపదికన జరగకూడదు. అదేవిధంగా అన్ని మతాలను సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి గుర్తింపు ప్రియంబులోనే రాసుకున్నాం. సమానమైన అన్ని సంస్కృతులకు, అన్ని మతాలకు సమానమైనటువంటి గౌరవం, గుర్తింపు మనం ఇవ్వాలి. నిజానికి ఎప్పుడు పోతలేరా దేవాలయాలకి, ఎక్కడ విగ్రహ ప్రతిష్టాపనలు పోతలేరా, ఎక్కడ తలంబ్రాలు మోస్తలేరా, ఇదంతా వేరు. ఇదంతా ఎందుకు వేరంటే అది భక్తికి సంబంధించిన వరకు అదంతా వేరు. కానీ చారిత్రకంగా ఇప్పటికీ రామజన్మభూమి అనేటువంటి ఒక నోషన్ అది వివాదాస్పదమైనటువంటి నోషన్గా ఉంది. అనేక మంది ముస్లిమ్స్ అనేక సంవత్సరాలుగా అక్కడ బాబ్రీ మస్జిద్ అనేటువంటి ఒక మస్జిద్ ఉన్నది, అందులో ప్రార్థనలు చేసినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మూడవది దాన్ని మన కళ్ళ ముందటనే కూలగొట్టడం అనేటిది జరిగింది. దాని వివాదం ఇంకా సర్దుమనక ముందే ఏదో ప్రాపర్టీస్ని ఎట్లాగైతే సెటిల్ చేసుకుంటారో ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను కూడా అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి మందిరం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ కత్తిపద్మారావు గారు ఆ విషయం చెప్పడానికి రెండవ ఆస్పెక్ట్ ఏమిటి? ఒక్క కత్తిపద్మారావు కాదు, మీరు గమనించండి. ఇక్కడ కత్తిపద్మారావు గారు ఈ మాట చెప్పినందుకు ఆయనను కుక్కల్లాగా వెంటబడుతున్నారు కదా. మరి మీ ఆచార్యులు శంకరాచార్యుల ఎవరాచార్యులు వాళ్ళు ఆదిశంకరాచార్యులు, మనకు వాళ్ళ పేర్లు సరిగ్గా తెలియతామి. ఈ శంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు కూడా దానికి దూరంగా ఉండగా దాన్ని బహిష్కరించండి అని చెప్తున్నారు. అందరూ అంటే హిందూ ధర్మము మొత్తం బహిష్కరించి ఈ హిందూ ధర్మ పీఠాధిపతులు, ధార్మికులు బహిష్కరించడానికి కారణం ఏమిటి అంటే కత్తిపద్మారావు గారికి ఏమో ఒక సెక్యులర్ రీజన్ ఉంటే
వాళ్లకు ఒక రిలీజియస్ రీజన్ కూడా ఉంది. అంటే హిందువులు కూడా ఎవరు హ్యాపీగా లేరు ఆ ఇనాగరేషన్ పట్ల. నేను హిందువునే, కానీ నేను మతాన్ని నమ్మకపోవచ్చు, నా ఇంట్లో నమ్మొచ్చు, వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అరే వీడు భర్తలే ఏమంటారు వాళ్ళని, భార్య లేని అంటే దంపతులుగానే లేనటువంటి వాళ్ళు, నిర్మాణం పూర్తిగానటువంటి సందర్భం. మన జీవితంలో సీత లేని రాముణ్ణి అసలు ఎక్కడ చూడలే. సీత లేని రాముడికి దేవాలయం లేదు. ఎందుకంటే మనం రామాయణాన్ని విమర్శించక్కర్లే, రాముడిని విమర్శించక్కర్లే. సరే విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా విమర్శించవచ్చు. ఎందుకు రాముడిని దేవుడు అని అంటున్నారు? ఎందుకు రాముడిని ఆదర్శ పురుషుడు అని చెప్తున్నారు? హిందూ మతం ఎందుకు రాముడిని, రామాయణాన్ని, రాముడి యొక్క జీవన విధానాన్ని ఆచరించమని చెప్తుంది? రాముడి భార్య వల్లనే కదా ఆయనకు ఆ గౌరవం వచ్చింది. ఆమె వల్లనే కదా ఆయన సీతారాముడు సంపూర్ణమైనటువంటి రాముడైనాడు. మరి అటువంటి రాముడిని ఎందుకు పెడుతున్నారని అక్కడున్నటువంటి మతాధిపతులు వాళ్ళు మతాధిపతులు మాత్రమే కాదు, మతాధిపతులే తిరస్కరించారు. అంటే ఇటు మతాలు తిరస్కరించి, ఇటు రాజ్యాంగం తిరస్కరించిన తర్వాత మరి ఎవరు ఆమోదిస్తున్నారు? అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఈ దేశాన్ని ఒక నియంతృత్వ పాలనలోకి తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని, ఒక సాంస్కృతిక వేదిక నిర్మించడానికి ఈ దేశం మొత్తంలో అటువంటి రాజకీయ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే కూడా నాకు నచ్చట్లేదు. దేవుడికి ప్రాణం వేయడం మనమేమిటి? మనుషులకు ప్రాణప్రతిష్ఠ దేవుడు చేస్తాడని చెప్తారు, కానీ దేవుళ్ళకి మోడీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాడు అనేటువంటి మెసేజ్ ఇవాళ గ్రామాల దాకా పోయింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ 140 కోట్ల మందికి తలా పిడికెడు, ఎవరైనా మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు కనుక చెప్తే తలా పిడికెడు బియ్యము ఈ అక్షింతల రూపంలో ఇవాళ పంచుతున్నామని చెప్పినారు. ఈ బియ్యం అన్నీ అయోధ్య నుంచి వచ్చినాయని చెప్తున్నారు. అక్కడ దేవుడికి వేసినటువంటి తలవాలని చెప్తున్నారు. వీటిని ఏ రైల్లో ఎన్ని టన్నులు, ఎన్ని క్వింటాళ్ళు, ఎన్ని రకాలైనటువంటి బోగీలు, ఎన్ని కిలోమీటర్ల పొడుగుండే రైల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి, అదేవిధంగా మా అపార్ట్మెంట్లో కూడా ఇచ్చిపోయినారు. మా అపార్ట్మెంట్లో 400 కుటుంబాలని 400 పిడికిళ్ళు అంటే కనీసం 3 క్వింటాల్లో 2 క్వింటాల బియ్యం అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఎవరు ఆలోచించరు. ఒక పసుపు బియ్యం అక్కడ కనబడేసరికి వీటిని మీ తల మీద చల్లుకోండి, మీ దేవుడి దగ్గర పెట్టుకోండి, రేపు ఎన్నికల టైంలో వాటిని తలుసుకోండి, మళ్ళీ ఓటేయండి. ఈ లక్ష్యంతో మాత్రమే ఇవాళ రామరాజ్యం అనేటువంటిది కేవలం మోడీ రాజ్యం కోసం ఈ రామరాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేయడానికి ఎవరైతే గొంతు విప్పి నిలబడుతున్నారో, ఇది తప్పు అని చెప్తున్నారో, లేదా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారో, అది హేతువాదం రూపంలో అయినా సరే, తార్కిక రూపంలో అయినా సరే, లేదా వాదన రూపంలో అయినా సరే, ఇంకే రూపంలో అయినా సరే, ఎవరైతే వాటి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 2 ప్రమాదాలని. ఒకటి, దీన్ని మనం దళిత ఇష్యూగా మలచకపోతే అది వాళ్ళకు ఉపయోగం అవుతుంది. ఇది మీరు గమనించండి, దేశంలో రాజకీయాలు ఎట్లా నడుస్తుందంటే మనం ఉన్నంత ఈజీగా, మనం ఉన్నంత అమాయకంగా ఎర్ర జెండా పట్టుకున్నాను, ఎర్ర జెండాలు, నీలి జెండాలు పట్టుకున్నాను, నీలి జెండాలు, గులాబీ అట్లా ఉండదు రాజకీయం అనేటువంటి. ఇవాళ ముస్లింలన్నీ టార్గెట్ చేసి, ముస్లింలను రివోల్ట్ అయ్యేటట్టుగా మాట్లాడించి, ముస్లింలతోటి అవాకులు చెవాకులు పేల్పించి హిందువులలో సింపతి సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ముస్లిం పార్లమెంటు సభ్యుడే దానికి ఒక పెద్ద ఉదాహరణ. అనవసరమైన అసందర్భంగా ఆయన ఒక వాక్యం చేసేస్తాడు, ఒక విషయం మాట్లాడతాడు, అంతు చూస్తామంటాడు, అనగానే చూసిన మన హిందువులు అంతు చూస్తాడు. అంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయడంలో భాగంగా జరుగుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి దానిలో కూడా మీరు కత్తి పద్మారావు గారు ఏకాకి అని అంటే, కత్తి పద్మారావు వెళ్ళబుచ్చినటువంటి రాముడి పట్ల అభిప్రాయాల్ని దళితులతో సహా అందరూ అంగీకరిస్తున్నట్టుగా అవుతుంది, ప్రజాస్వామ్యవాదులతో సహా అందరూ అంగీకరిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ మనం కత్తి పద్మారావు వెల్లడించిన అభిప్రాయాలతో కూడా ఏకీభావంతో ఉండాల్సినటువంటి అవసరం, ఆయనకు సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం, ఆయనతో పాటు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని విషయం ఆలోచించండి అని నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మనము ఇవి చేయడంతో పాటు ఇందాక భద్రాచలం నుంచి వచ్చిన సోదరుడు ఒక మాట చెప్పాడు, ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రంకే పరిమితమా, ఇది హైదరాబాద్కే పరిమితమా, లేదు ఇది విజయవాడకే పరిమితం. ఎందుకంటే కత్తి పద్మారావు గారిని వెంటాడుతున్నటువంటి ఆయన అభిప్రాయాల్ని మీరు ఇంకోసారి మళ్ళీ ఆయన భావజాలాన్ని వెంటాడుతున్నటువంటి వాళ్ళు ఒక హైదరాబాద్లో లేరు. హైదరాబాద్ కంటే ఎక్కువ బలంగా వాళ్ళు ఇవాళ తెలంగాణ అంతటా విస్తరిస్తున్నారు.
హైదరాబాద్ కంటే ఎక్కువ ఇదిగా రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో కూడా విస్తరిస్తున్నారు. అంటే వాళ్ళు రామబాణం అంత వేగంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ వెళ్తున్నారు. మరి అక్కడ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం, అక్కడ కూడా ఈ విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం, అక్కడ కూడా మనం కత్తి పద్మారావు గారికి అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే చెప్పినటువంటి భద్రాచలం మిత్రుడి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీరు దాన్ని ఐక్య కార్యాచరణ అంటారా, సంఘీభావ సమితి అంటారా, లేదా ఇంకొకటి అంటారా, అన్ని దళిత సంఘాలు మీకు రాజకీయ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేదా భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మతతత్వ దాడి మీద, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మూక సంస్కృతి మీద, ఇప్పుడు వస్తున్నటువంటి దబాయింపు చిల్లర గ్యాంగుల మీద మనకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకపోతే, మనం నిలబడగలిగేటువంటి శక్తి లేకపోతే, మనం అందరినీ కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోకపోతే మళ్ళీ కూడా ఇది చిందరవందర అయిపోయి మిగతా వాటిలాగానే అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కార్యాచరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి రేపు ఇక్కడ? నేను నిజానికి ఇందాక మిత్రులు చెప్పేంత వరకు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా అడిగాను. ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం, ఎందుకు చెప్పలేకపోతున్నాం? సరే, మీరు వెళ్ళారు, డీజీపీని కలిశారు, ఇచ్చారు, ఏదో వచ్చారు, ఏం జరిగింది దాని మీద? ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని లోపలేశారు, ఎంతమంది? వాళ్ళందరూ అదే మీరు ఒక చిన్న పోస్ట్ పెట్టినారని నిన్న తీసుకుపోయి అరెస్ట్ చేశారు కదా, నిన్న లోపలేశారు కదా. చిన్న పోస్ట్ ఇంటర్నెట్లో ఎక్కడో కామెంట్ చేశాడు ఫేస్బుక్లో అని ఒకటి తీసుకెళ్ళి లోపలేశారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవరో కామెంట్ చేశారని వాళ్ళని లోపలేశారు కదా. మరి అంతకంటే పలచనైన వ్యక్తి కాదు కదా కత్తి పద్మారావు గారు. లేదా అంతకంటే వాళ్ళు పోనీ ఆయనను బూతులు ఎందుకు ఇట్లా, ఈయనను బూతులు తిడుతున్నారు కదా, పిల్లలతో సహా అందరినీ బూతులు తిడుతున్నారు కదా అక్కడ. సో దీనికి ఒక బలమైనటువంటి సామాజిక ఉద్యమం ప్రజా సంఘాలతోటి మిగతా వాళ్ళతోటి కలుపుకొని పోతే తప్ప ఇది ఒత్తిడి ప్రభుత్వం మీద పెరగదు అనేటువంటిది నా 4వ అభిప్రాయం. ఐదవది ఇవాళ మతతత్వం అనేది కేవలం దళితుల హెడేక్ మాత్రమే కాదు, మన సమస్య మాత్రమే కాదు. మనమే మాట్లాడుతున్నాం, అది వేరే సంగతి. మీరు అనుకుంటున్నారు ఇవాళ ఇందాక ఎవరో అన్నారు, మన ఈ పక్కన ఒక ఊర్లో జన్వాడలో దాడి చేసింది. దాన్ని నేను అక్కడున్న మిత్రులను అడిగాను, ఏందయ్యా ఎవడు అగ్రవర్ణం అది ఇది అంటే, సార్ మా ఊళ్ళో అగ్రవర్ణం కూడా ఎవడు లేడు, దాడి చేసిన దానిలో అగ్రవర్ణమే లేడు, అందరు బీసీలే సార్ దాడి చేసిందని చెప్తాను. ఇదే కాదు, గతంలో కూడా బోల్డ్ అని స్టడీస్ వచ్చినాయి. నా దగ్గర ఒక పిల్లోడు కాదు, ఆయన చాలా పెద్ద ఆయన, బిఆర్ అంబేద్కర్ అని ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, ఒక పిహెచ్డి చేసినాడు. అసలు తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, రాయలసీమలో కానీ ఎవడు దాడులు చేస్తున్నాడు? దళితుల మీద జరిగిన అత్యాచారాలను, అట్రాసిటీస్ దాడుల్ని ఆయన ఒక 10 సంవత్సరాల డేటా తీసుకొని ఒక 3 ప్రాంతాల్లో 3 జిల్లాలను తీసుకొని ఆయన స్టడీ చేస్తే 75%, 82% బీసీల దాడులు చేస్తున్నారు. సుధాకర్కి తెలుసు, వాళ్ళ మహబూబ్ నగర్లో కల్వకోలు అనేటువంటి గ్రామంలో బాలస్వామిని ఎవరు చంపారో వాళ్ళందరికీ తెలుసు. బహుజనము, రాజకీయము నిజంగా కూడా చాలా గొప్ప భావన. నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళకు రాముడు ఉంటే మనకు రాముడు ఉన్నాడు, వాళ్ళకు కోదండ రాముడు ఉంటే మనకు కాంశీ రాముడు ఉన్నాడు. డెఫినెట్గా భావజాలం వరకు దాన్ని, కానీ వాళ్ళ కార్యాచరణలో ఆ పార్టీలు ఏం చేస్తున్నాయనేది కూడా మనం ఆలోచించాలి. కత్తి పద్మారావు గారి గురించి ఆ పార్టీ శాఖలు ఏమంటున్నాయి, ఆ పార్టీ అధ్యక్షులు ఏమంటున్నారు, ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినారు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు కలిసినారు, ఎన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినారు. మరి కత్తి పద్మారావు గారు నాకు తెలిసినంత వరకు, నాకు పెద్దగా బహుజన రాజకీయాలు తెలియదు, కానీ మేము లెఫ్ట్ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళకి అప్పట్లో అంత జ్ఞానం లేదు, కానీ ఆయన కన్షీరామ్ వెంబడి యూపీ అంతా తిరిగినటువంటి వాడే, బహుజన భావజాలాన్ని పామరులకు కూడా అర్థమయ్యేటట్టు రాసిన వాడే. మరి ఎందుకని మీరు మౌనంగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది, ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, వారిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది, వారిని ముందు పెట్టి మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాస్వామ్య శక్తులు కూడా కేవలం, నేను అది కూడా అడిగాను, ఎవరిని పిలుస్తున్నారు అంటే, సరే అది నిజంగానే మంచిది, మన వాళ్ళనే ఒక దళిత సంఘాలనే పిలుస్తున్నామని చెప్పాడు. నెక్స్ట్ రౌండ్ టేబుల్ మిగతా అందరితోటి కూడా ఒకటి ప్లాన్ చేయాలి. అది ముస్లింలు ఉండొచ్చు, ఎందుకంటే ఈ దేశం మొత్తానికి వస్తున్నటువంటి సవాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కత్తి పద్మారావు గారు ఒక్కరికి వస్తున్నటువంటి సవాలు కాదు. కత్తి పద్మారావు గారు మాట్లాడుతుంది తనొక్కడి కోసం కాదు, ఈ దేశ భవిష్యత్తు కోసం, దేశంలో రాబోతున్నటువంటి సాంస్కృతిక ఉన్మాదానికి వ్యతిరేకంగా. కాబట్టి అంతే స్థాయిలో ఆయన మాట్లాడుతున్న దాన్ని అంతే స్థాయిలో ఉన్మాదులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ముప్పు పొంచి ఉన్న మిగతా వాళ్ళను కూడా కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాను. అవి లెఫ్ట్ పార్టీస్ అయి ఉండొచ్చు, వాళ్ళ ప్రజా సంఘాలు అయి ఉండొచ్చు,
అది ఇది మీ ఓట్ల పంచాయతీ కాదు కాబట్టి, ఇది ఒక ప్రజాస్వామ్య యుద్ధం కాబట్టి, ఇది దేశ సమగ్రతకు సంబంధించిన యుద్ధం కాబట్టి, దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి యుద్ధం కాబట్టి వాళ్ళను కూడా కలుపుకొని పోయి ఒక విస్తృతమైనటువంటి సమావేశం పెట్టాల్సిందిగానే కూడా నేను కోరుతాను. అంటే ఒక ప్రతిఘటన అనేది బలంగా ఉంటే వాడిని మనం కొంత బెదిరించగలుగుతాం, కొంత నిలువరించగలుగుతాం, కొంత నోరు మోయించగలుగుతాం, అదేవిధంగా వాడికి ముందు అడుగు వేయకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరం అనుకుంటే దళిత మహాసభ నుంచి నేను విజయ్ గారికి చెప్తున్నాను, మీరు అందరికీ లెటర్ రాయండి, అన్ని పార్టీలు, అది టీడీపీ కావచ్చు, ఆంధ్రాలో జనసేన కావచ్చు, ఇంకోటి కావచ్చు, కత్తి పద్మారావు గారి మీద ఇటువంటి ఒక క్రమ పద్ధతిలో ఇటువంటి దాడి జరుగుతుంది, మీరు దాన్ని ఆమోదిస్తున్నారా? ఆమోదించకపోతే మీరు 24 గంటల్లో 48 గంటల్లో మీరు మీ ప్రకటన చేయండి. లేకపోతే మీరు దళితుల ఓట్లు అడిగేటువంటి హక్కు మీకు ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలకు ఉండే బలహీనత మనం రాజకీయాల్లో వస్తామని కాదు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఏ రాజకీయ పార్టీలో చేరితే వాడు ఆ రాజకీయ పార్టీకి తొత్తులాగా మారిపోతాడు. వాడికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే వాడికి రావాల్సిన ఓటు పోవద్దు. ముక్త కంఠంతో దగ్గర నాకు తెలిసి 150 దళిత సంఘాలు ఉన్నాయి 2 రాష్ట్రాలలో. ఈ 150 దళిత సంఘాలు ఒక ఇది డ్రాఫ్ట్ చేసి ఒక బహిరంగ లేఖ రాసి మా జోలికి వస్తే మేము ఓటు పోలింగ్ స్టేషన్ కూడా రాము, ఉల్టా మేము ఈ 3 నెలల పాటు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, మాకు ఎవడైతే మద్దతు పలకడో. అంటే ఇటువంటి డిబేట్, ఇటువంటి నరేటివ్, ఇటువంటి డిస్కషన్లోకి కనుక మనం పోకపోతే మనం ఓటుని ఈ రకంగా ఆయుధంగా మార్చాలి. వాళ్ళకు బాగా తెలుసు ఈ దళితులు, బహుజనులు అంటే దళితులు, బీసీలు, ముస్లింలు ఎన్నడూ కలవరు, వీళ్ళెన్నడూ మాకు ప్రత్యామ్నాయం కాలేరు అని కూడా వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ప్రయారిటీగా బీసీ కాలనీలలో, ఎస్సీ కాలనీలలోనే తలవాళ్ళు ముందుగా పంపించారు. మిగతా అగ్రవర్ణాలు, బ్రాహ్మణుల దాకా ఇంకా చేరాలి, ఇప్పుడు చేరుతున్నాయి, వాళ్ళ ఇళ్ళకి ఇంకా రాలే. సో ఎగ్జాక్ట్లీ, అంటే ఎవరిని ముందుగా అయితే వాడు ప్రసన్నం చేసుకోవాలో వాళ్ళని చేసుకుంటున్నాడు. కాబట్టి దీన్ని నేను ఏమంటున్నానంటే, కత్తి పద్మారావు గారు ఒక లెజెండరీ, ఆయనకే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు రాబోయే కాలం గురించి నేను కాదు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా బీజేపీ వాళ్ళకుండే ఏమంటారు వాటిని ఐటీ సెల్లో ఇంట్రడ్యూస్ చేసి ఇవాళ ఈ మీటింగ్లో ఆ తమ్ముడే మాట్లాడినాడు, ఈయనే మాట్లాడినాడు, నేను మాట్లాడుతుంటే ఆయన ఏమంది ఇచ్చినాడు అంటే ఆయన మైండ్ ఎట్లుందనేది కూడా రీడ్ చేసి ఆయన టార్గెట్ చేసేటువంటి ఒక టెక్నాలజీని ఆ శక్తులు తయారు చేసినాయి. అవి మొత్తం గత 5 ఏళ్ళు అవి చేసినాయి. ఇప్పుడు దాన్ని ఒక 50 టైమ్స్ పెంచబోతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు రీచ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఉట్టిగా తలవాళ్ళు పంపలే, ఆ ఫోన్ నంబరు, వాట్సాప్ గ్రూప్లు, ప్రతి వాడకి ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూపులు వచ్చేసి, నాకు ఎవరో చెప్తున్నారు పొద్దున రోజుకు ఒక దేవుడిని పెట్టి రాముడి పాటలు పెట్టి, ఇదంతా ఒక కల్చరల్ వార్ఫేర్ లాగా నడుస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ఒకే అంతే సమానమైన బలమైన శక్తి ఒక దళితులకు మాత్రమే ఉంది. కాబట్టి మనం మాత్రమే ఈ యుద్ధాన్ని గెలవగలుగుతాం, మనం మాత్రమే అవతల వాడిని నిలబెట్టగలుగుతాం, మనం మాత్రమే. మీరు చూడండి, గత 3 నెలలుగా చూడండి, గత 3 నెలలుగా అది సనాతన ధర్మం చర్చ కావచ్చు, అది దేవుడికి సంబంధించిన మన మిత్రులు పెడుతున్నటువంటి చర్చ కావచ్చు, అది అయ్యప్ప చర్చ కావచ్చు, అది లేకపోతే హనుమాన్ చర్చ కావచ్చు, లేదా ఇప్పుడు రాముడి చర్చ కావచ్చు, ఈ ముందుండి గొంతు విప్పి మాట్లాడి నిలబడుతున్నది దళితులు మాత్రమే. చాలామంది చాలా సందర్భాల్లో జారుకుంటున్నారు, ఇంకా జారుకుంటారు. మనం ఐకమత్యంగా ఉంటే సచ్చినట్టుగా వాళ్ళు మనతో పాటు కూడా వస్తారు. కాబట్టి ఆ దిశగా ఈ 6 పాయింట్లని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే నేను ఆ వాట్సాప్లో చూసిన, నాకు నువ్వు ఫోన్ చేసి చెప్పలేదు, దానిలో చూసిన తర్వాత ఎప్పుడో చెప్పినావు. అయినా సరే ఇట్లా రావడం వల్ల నాకు చాలా విషయాలు అర్థమైనాయి, చాలామందిని కలిసేటువంటి అవకాశం కూడా వచ్చింది. ఈ పూటకి ఇది అయిపోకుండా ఇంకా కొంచెం విస్తృతమైనటువంటి స్థాయిలోకి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళికలు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను అంటే అఫ్కోర్స్ ఒక కత్తి పద్మారావు గారి మీద ఉన్న గౌరవం, అభిమానం నీకంటే ఎక్కువ నాకు ఉందని నాకు తెలుసు. దానికే కాదు అంటే మా చేతన్ కంటే ఎక్కువ నాకే ఉంది. అయినా సరే దాంతో పాటుగా ఆయన ఎంచుకున్నటువంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఏదైతుందో, ఆయన వాదన ఏదైతుందో, ఆయన నిలబడినటువంటి పద్ధతి ఏదైతుందో
అది మొదటి నుంచి 40 ఏళ్ళ నుంచి మాకు ఆదర్శప్రాయం. ఇప్పుడు కూడా అదే ఒక గొప్ప ధైర్యాన్ని దేశమంతా విస్తుపోయి ఆ తలంద్రపురాలను తీసుకొని కళ్ళకు చల్లుకొని నెత్తి మీద వేసుకుంటున్నటువంటి తరుణంలో వాటి గురించి నిలబడి మాట్లాడడం అనేటువంటిది ఆయన చేసినటువంటి సాహసం. అటువంటి సాహసం మనందరికీ ఉంటుందనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో రుజువు చేసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.